బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారంటూ కొంతమంది కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ను వెనక్కి తీసుకోవాలని వారిని కిడ్నాప్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఇప్పుడు మోహన్ బాబు గారిని, విష్ణుని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి రంగం కూడా సిద్ధమైనట్లు ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. నిజానికి మోహన్ బాబు గారు ఇలాంటి చర్యలు పాల్గొంటారా లేదా అన్న చర్చ అయితే విస్తృతంగా నడుస్తూ ఉన్నది. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ తిరుపతిలో విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసనకు పిలుపునిచ్చాయి. ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ కేసులో మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థి నేతలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న కిడ్నాప్ రాజకీయాలు పూర్తిగా నశించాలంటూ వారంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే ఎంబీయూకి ఉన్న గుర్తింపు తక్షణమే రద్దు చేయాలి, మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్న గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడిఎస్యు సంఘాలు ఐక్యంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఇకపై సహించబోమని అవి స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఐక్య కార్యాచరణతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇవాళ నిరసనకు విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు భారీగా తరలి రావాలని విద్యార్థి సంఘాలు నేతలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని వారు ప్రకటించారు. మొత్తం మీద మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి చెందిన ఇద్దరు నేతలను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. ఇక ఈ ఘటనపై విద్యార్థి సంఘ నేతలు బండి చలపతి తిరుచనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాప్కు గురైన విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. అనంతరము వారిని రిలీజ్ చేసిన తర్వాత వారు ఎవరైతే ఈ కిడ్నాప్లో పాల్గొన్నారో వారిని, ముఖ్యంగా వారు మోహన్ బాబు, మంచు విష్ణు బౌన్సర్లుగా పోలీసులు అయితే గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్కు గురైన విద్యార్థి సంఘ నేతలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నట్టు మోహన్ బాబు, విష్ణు యూనివర్సిటీకి చెందిన విఆర్ఓ సతీష్తో పాటు మరికొందరిపై పోలీసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరైతే చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ కేసులో విఆర్ఓ సతీష్ A1గా, మోహన్ బాబు A2గా, మంచు విష్ణు A3గా చేర్చారు. ఈ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటారా, వారిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.